కొడంగల్ ప్రజలారా, ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో తన రాజకీయ స్వార్థం కోసం ప్రజలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిండు రౌడీ మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక లోపర్ నా కొడుకు. ఈ నా కొడుకు 5 ఏళ్ళ అధికారంలో ఉండి కొడంగల్కి ఒక చిల్లి గవ్వ లేకుండా ఎంతసేపు వాంది వీంది కూర్చుకుంటా ఈ కొడంగల్లో ఇసుకా దందాలు చేసి సెటిల్మెంట్లు చేసి ఎవడన్నా ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు తరలించి శునకానందం పొందినటువంటి ఈ లోపర్ నా కొడుకు నిన్న కొడంగల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో రైతులని రెచ్చగొట్టి అమాయకమైన ప్రజల్ని రెచ్చగొట్టి కలెక్టర్ మీద, మా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి సార్ మీద, మరికొందరి ఆర్డీఓల మీద, సబ్ కలెక్టర్ల మీద, ఎంఆర్ఓల మీద, అధికారుల మీద దాడులు చేయించి ఈ నా కొడుకు రాజకీయ లబ్ధి పొందాలని చూసిండు. శవాల మీద పేలాలు ఏర్కునేటటువంటి లుచ్చ నా కొడుకు వీడు పట్నం నరేందర్ రెడ్డి గారు. వీడు గడిచిన 24 గంటల్లో నిన్న దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి భోగమోని సురేష్ అనేటటువంటి వ్యక్తితోని 42 సార్లు మాట్లాడినట్లు విశ్వసనీయంగా మాకు సమాచారం ఉంది. మళ్ళీ ఒకసారి 10 సార్లు కేటీఆర్ గారితో పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడినట్లు మాకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఈ లుచ్చానా కొడుకులంతా కలిసి ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్ రైతులను రెచ్చగొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఈరోజు వాళ్ళు జైళ్లకు పోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ లోపర్ నా కొడుకులు. అరే పట్నం నరేందర్ రెడ్డి లుచ్చానా కొడుక, గతంలో కాళేశ్వరం పేరు మీద అదే కేటీఆర్ గారు, కేసీఆర్, హరీష్ రావు గారు 1,00,000 కోట్లు దోసుకొని అదే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ల, మిడ్మానేరు, గంధమల్ల, అదేవిధంగా బసవపూర్ రిజర్వాయరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ల పేరు మీద కొన్ని ఊర్లనే ముంచేసి 1000 ఎకరాల భూముల్ని దండుకొని ఈ రోజుకు అక్కడ నష్టపరిహారం చెల్లించకుంటే నువ్వు వాళ్ళ బొడ్డ గుడిసిన భోషుడికి ఆ రోజు, ఈరోజు మన దగ్గర అభివృద్ధి జరుగుతుంటే నువ్వు అడ్డుకుంటావు. చూతే నా కొడుక, కొడంగల్ అభివృద్ధి జరగొద్దా? కొడంగల్ ప్రజలు ఎంతసేపు బొంబాయి పోయి, హైదరాబాద్ పోయి, దుబాయ్ పోయి పొట్ట చేతిలో పట్టుకొని బతకాలే కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకూడదు, ఈ ప్రాంతం ప్రజలకు ఉపాధి దొరకకూడదు, ఈ ప్రాంత ప్రజలు అడుకొని తినాలా? ఆ కేసీఆర్ గారి కాలక్కడ పోయి బతకాలన్నారా లుచ్చా నా కొడుక? ఏంది నీ ఉద్దేశం ఏంది? నిజంగా మాకు కూడా బాధ అయింది. ఎందుకంటే మా రైతుల భూములు పోతుంటే మాకు కూడా కొంత బాధ అయింది. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ధర్నాలు చేసుకోవడానికి, రస్తారోకోలు చేసుకోవడానికి, వాళ్ళ నిరసన ప్రభుత్వం దృష్టికి పోవడానికి మా వంతు మేము కూడా కృషి చేసినాం. అట్లనన్నా రైతుల కింద మేలు జరుగుతుంది, వాళ్లకు ప్రభుత్వం పరిహారం పెంచిస్తుంది, వాళ్ళకు తగిన విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, వాళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, వాళ్ళకి న్యాయం జరగాలని మేము కూడా ఇన్ని రోజులు మేము ఓపికతో సహనంతో ఉంటే మా ఓపిక, మా సహనాన్ని పరీక్షించినటువంటి ఈ లుప్చనా కొడుకు వాన్ రౌడీలను తీసుకొచ్చి వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చి ఆ రైతుల, నిజంగా అక్కడ రైతుల కన్నా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి లుచ్చానా కొడుకులు, టీఆర్ఎస్ గుండాలు ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ చేసి కూర్చున్నారు. దాన్ని ఎందుకో మరి ఆ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ల 100 ఎకరాలు 1000 ఎకరాలు రైతుల దగ్గర గుంజుకున్నప్పుడు, ఊర్లు ముంచేసినప్పుడు ఈ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు, ఈ నరేందర్ రెడ్డి గారు ఎక్కడ పోయిండు? ఆ రోజు ఎందుకు నిరసన చేయలేదు? ముచ్చర్ల ఫార్మసిటీ విలేజ్ పేరు మీద దాదాపు 18,000 ఎకరాలను సేకరించినటువంటి లుచ్చనా కొడుకు ఎవడు? ఆ రోజు రైతులు గుర్తుకు రాలేరా? ఖబర్దార్ బిడ్డ పట్నం నరేందర్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. మేం దలుచుకుంటే కొడంగల్ నువ్వు ఎక్కడ తిరగలేవు. నిన్న పెద్ద పీకుడు కానీ లెక్క పీకేసుకున్నావు. పీక్తా, నాడుతా, అడ్డుకుంటా, పండుకుంటా, అవసరమైతే కేటీఆర్ గారిని తోలుకొస్తా అన్నావు కదా, తోలుకరారా ఈరోజు, నీ తోలుకరా, ఏడికొస్తావు, మేము కూడా చూస్తాం. కేటీఆర్ గారు కాదు కదా, వాని అయ్యని కూడా తీసుకురా. వాడు ఎన్ని 1000 ఎకరాలు గుంజుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో, చెప్పరా భోషుడికే? వాడు గుంజుకుంటే ఒకటి ఈ కొడంగల్ అభివృద్ధి జరగొద్దారా లుచ్చనా కొడుక? ఇక్కడ వస్తే సిమెంట్ ఫ్యాక్టరీని అడుక్కుంటాంటావు, ఇక్కడ రైలుని అడుక్కుంటాంటావు, ఇక్కడ జూనియర్ కాలేజీని అడుక్కుంటాంటావు, ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు రాకూడదు, ఉద్యోగాలు ఎడికెళ్ళి వస్తాయిరా లుచ్చనా కొడుక? మా భూములు పోతలేమో, మా భూములు కూడా పోతున్నాయి, మాకు కూడా బాధ ఉంది. కానీ ఈ సమాజం శ్రేయస్సు కోసం, ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంతంలో బతుకులు మారాలంటే కొందరు ఖచ్చితంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. దానికి మాకు చాలా బాధ ఉంది మా రైతుల భూములు పోతే. ఎందుకంటే భూములు అనేటటువంటి సెంటిమెంటు తరతరాలుగా వాళ్ళ తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్నాయి.
కానీ కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితి ఉంటే గవర్నమెంట్ని మనం ఏదన్నా అడుకొని తగిన పరిహారం పెంచమని చేయలే. కానీ ఈ రకంగా లుచ్చన్ని లప్పంగగాలని రౌడీలని బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి అధికారుల మీద దాడి చేపిస్తే ఏమొస్తుందిరా భోషుడికే? వాళ్ళ మీద నీవు రెచ్చగొట్టడం వల్ల, నీవు కేటీఆర్ లుచ్చా నా కొడుకులు ఇద్దరు కలిసి రెచ్చగొట్టడం వల్ల ఇంతమంది రైతులు ఈరోజు అక్రమ కేసులలో పోయి వాళ్ళు జైల్లోకి పోయే పరిస్థితి తీసుకొచ్చినావు నా కొడుకా నీవు. ఇంతకుముందు కొడంగల్లో ఎప్పుడైనా ఇటువంటి హింసా కార్యక్రమాలు జరిగినాయిరా? ముఖ్యంగా తీసుకున్నట్లయితే మాకు అత్యంత బాధాకరమైన విషయం, మా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి గారు అత్యంత సున్నితమైన మనిషి. ఆయన అత్యంత మృదు స్వభావి. ఎంతమంది వచ్చినా, ఏ పార్టీ వాడు వచ్చినా పార్టీలకు అతీతంగా వాళ్ళ సమస్యలను విని ఆయన పరిష్కరిస్తాడు. నువ్వు గతంలో ఉన్నప్పుడు అదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక రౌడీలు, గుండాలు, తాగుబోతు అడ్డాలు, బ్రోతలకు నీవు అక్కడ నిలయంగా చేసినావు. కానీ మా వెంకటరెడ్డి సార్ గారు ఏ పార్టీ వాడు వచ్చినా, నీ పార్టీ వాడు వచ్చినా ఆయన పని చేసి పెట్టిండు. అటువంటి అధికారిని అంత విచక్షణ రహితంగా కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందిరా లుచ్చనా కొడుక నీవు? నీ బ్యాక్గ్రౌండే రౌడీలు, నీ కుటుంబమే రౌడీలు. అటువంటి కుటుంబంలోనే వచ్చినటువంటి నీవు ఈరోజు కొడంగల్లో రెచ్చగొట్టి అంత మంచి అధికారి మీద ఒక మచ్చలేని వ్యక్తి వెంకటరెడ్డి సార్ గారు, ఆయన మీద ఏ రకంగా దాడి చేపిస్తావురా లోపర్నా కొడుక? కావున కొడంగల్ ప్రజలారా, దయచేసి సమయాన్ని మనం పాటించండి. ప్రభుత్వము రేవంత్ అన్న గారు ఎవ్వరికి హాని చేయడు. అందరినీ మన యొక్క బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇంత జరిగినా కూడా శాంతియుతంగా రైతులకు నిరసనలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకలు చేసుకోవడానికి ఆయన అవకాశం ఇస్తే దాన్ని ఆసరగా తీసుకొని ఈ భోగమోని సురేష్ అనేటటువంటి లుచ్చానా కొడుకుల్ని అంత అడ్డు పెట్టుకొని పొద్దుగాల వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు చేసి అధికారుల మీదకు ఉసుగొల్పి నీవు ఈరోజు దాడులు చేపించి శునకానందం పొంది కొడంగల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నావు. కానీ కొడంగల్ ప్రజలు చరిత్ర నిన్ను క్షమించదు, తగిన బుద్ధి చెప్తుందని మరొక్కసారి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని లుచ్చనా కొడుకుని, బ్రోకర్ నా కొడుకుని హెచ్చరిస్తున్నాం. గతంలో ఇదే లుచ్చనా కొడుకు మా మీద కూడా ప్రివెంట్ అరెస్ట్ అని చెప్పి అక్రమంగా ఆ రోజు మా మీద మర్డర్ ప్లాన్ చేసినటువంటి లుచ్చనా కొడుకు, నీ బతుకు మొత్తం ఇదే. ఇకనైనా మారపోతే కొడంగల్లో నీవు ఏ రకంగా తిరుగుతావో మేము కూడా చూస్తామని మరొకసారి హెచ్చరిస్తూ, ఇకనైనా నీ కుక్కతోక బుద్ధి, నీ వంకర బుద్ధి, నీ సంకర జాతి బుద్ధులు మానుకోరా పట్నం నరేందర్ రెడ్డి. నీవు ఎన్ని లంజ కథలు పడ్డావు, కొడంగల్లో నీవు ఎటువంటి డ్రామాలు వేసినావు మాకు అన్నీ తెలుసు. అయినా అవి అన్నీ పక్కన పెట్టి కొడంగల్ అభివృద్ధి కావాలని మేము ఇన్ని రోజులు కృషి చేసినాం. కానీ నీలాక లుచ్చ పనులు, లపాంగ పనులు మేము చేయలేక కాదు, మేము మాకు రావని కాదు. ఏమనంటే మా మీద దాడి చేపిస్తావంట. ఎందుకు దాడి చేపిస్తావురా? ఏమైనా అప్పదైనా గుంజుకత్తినామా? నీలాక ఏమంతనన్నా దోపిడీ చేసినామా? ఏమంతనన్నా భూములు గుంజుకున్నామా? ఏమంతనన్నా సెటిల్మెంట్ చేసినామా? ఎందుకు దాడులు చేపిస్తావురా లుచ్చనా కొడుక? తస్మాత్ జాగ్రత్త బిడ్డల గుర్తుపెట్టుకోండి. కొడంగల్లో ఇటువంటి అరాచకాలు మరొకసారి సృష్టిస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నిన్నటి ఇష్యూకు కారణమైనటువంటి పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, ఎవడన్నా కావచ్చు, వాని ఎంత పెద్ద లీడర్ ఉన్నా 100కు 200% ఈ నా కొడుకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి బొక్కలేసిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా.